అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం నుండి కొత్త వలస మీదుగా విశాఖ జిల్లాకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉండేది. గత 5 నెలల నుండి ఒక్క బస్సు కూడా రావట్లేదు. విద్యార్థులు ఒక పక్క, కూరగాయల వ్యాపారస్తులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ఇబ్బందులు ఎవరి ముందు ఉంచాలి? దానికి ఎమ్మెల్యేకి చెప్పాలా? మాజీ ఎమ్మెల్యేకి చెప్పాలా? లేదు అంటే పోలీసులకు చెప్పాలా? ఇంకా కాదు అనుకుంటే ఆర్టీసీ యాజమాన్యానికి చెప్పాలా? ఎవరికి చెప్పాలి మా బాధ? అది ఎంత మాకు తెలియదు. జీవీఎంసీ ప్రజలు తాగటానికి పంపించిన నీరు అసలు సమస్య అదే కదా. కొన్ని వందల కోట్ల రూపాయలు రైవాడ రిజర్వాయర్కు బాకీ పడ్డ జీవీఎంసీ అధికారులకు తెలియదా? రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేకు, చైర్మన్కు రిజర్వాయర్ డీడీకి తెలియదా? రోడ్డు చేయాలని ఆ మాత్రం కూడా తెలియకుండా ఉన్నారా? మనం పాకిస్తాన్లో లేం కదా, అలా అని మనం ఏమి అయినా బంగ్లాదేశ్లో కూడా లేం కదా. మనం ఉండేది అనకాపల్లి జిల్లాలోనే కదా ఉన్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరా? ఓహో, వాళ్లకు తెలియదేమో ఈ రోడ్డు ఉందని. వాళ్ళ ఇంట్లో విద్యార్థులు, కూరగాయలు పండించే రైతులు లేరేమో, అందుకని వదిలేశారు ఈ రోడ్డుని.